విశ్వనగరం విశ్వనగరం అని చెప్పి ఎవరైనా జబ్బలు చరుచుకుంటూ ఉంటే ఒక్కసారి ఈ ఘటన చూసిన తర్వాత కాస్త దీని మీద రియాక్ట్ కండి. అవును, విశ్వనగరం అంటే దేనికి, విశ్వనగరం అంటే ఏంటి? ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ఆ తర్వాత విశ్వనగరం అనే మాట మనం మాట్లాడుకోవడానికి ఒక్కసారి 2 నిమిషాలు మౌనం పాటించాల్సింది. ఇంత దుర్మార్గం. విశ్వనగరం విశ్వనగరం అంటూ ఉంటే దేనికి? విచ్చలవిడి తత్వానికి విశృంఖలత్వమా? విచ్చలవిడి తత్వానికి విశృంఖలత్వమా? విర్రవీగిపోతూ ఉంటారా? విరగబాట. ఒక్కసారి చూడండి, చేతిలో చంటి బిడ్డను వేసుకొని నడినెత్తి మీద సూర్యుడు సుర్రమంటుంటే గొడుగు చేతిలో పట్టుకుని వెళ్తున్న ఒక మహిళ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ఈ నీచుడు. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన సోకాల్డ్ విశ్వనగరం, మన హైదరాబాద్లో జరిగిన ఘటన ఇది. హైదరాబాద్ మణికొండలో అమానుషం జరిగింది. చంటి బిడ్డతో రోడ్డుపై వెళుతున్న ఒక మహిళ, ఆ మహిళ డ్రెస్ని, నెక్స్ట్ మాట చెప్పాలంటే మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది తప్ప చెప్పడానికి ఆలోచించుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. స్కర్ట్ ఉంది కదా, లేకపోతే డ్రెస్ ఉంది కదా, డ్రెస్ని పైకెత్తుతాడు. ఒక సైకో యువకుడి వీరంగం అది, పైశాచికత్వం ఇది. అల్కాపురి టౌన్షిప్ దగ్గర జరిగిన ఘటన ఇది. ఆ మహిళ ఏదో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఒక చేతిలో చంటి బిడ్డ, ఇంకో చేతిలో గొడుగు. వెనక నుంచి వెళ్ళి మహిళ డ్రెస్ని పైకి లాగెడుతుండకుడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఈ దృశ్యాలు మణికొండలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ వినిపిస్తూ ఉంది. నిందితుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎటుపోతోందో విశ్వనగరమా? విశ్వనగరమా? విసుగెత్తిస్తున్న నగరమా? లేకపోతే విశృంఖలత్వానికి, వినాశనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉందా? మొన్ననే కదా సుమతి గారు రోడ్డు మీద నిల్చుంటే ఆవిడొక పోలీసు ఉన్నతాధికారిని కనీసం గుర్తించలేని దౌర్భాగ్యపు వెధవలున్న దేశం ఇది. కనీసం ఒక మహిళని, దట్టు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి గుర్తించకపోవడం ఒక దౌర్భాగ్యం అయితే, ఆ తర్వాత మహిళ అని చెప్పి ఆమె పట్ల వ్యవహరించిన తీరు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలు ఎంత సభ్యతగా ఉంటున్నారో, ఎంత సంస్కారంగా ఉంటున్నారో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. రోడ్డు మీద వెళ్ళిపోతే అమ్మాయి మీకు అంత అలుసుగా కనిపిస్తూ ఉందా? బైక్ మీద వెళ్తూ ఉంటే అంత దుర్మార్గపు చూపులతో చంపేస్తారా? మీ కంటి చూపుతో అమ్మాయి ఇబ్బంది పడతారా? మనుషులా మీరు అసలు? వాళ్ళని ప్రశ్నించిన సందర్భం ఇంకా అది మర్చిపోకముందు దుర్మార్గులు చూడండి. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది. రోడ్డు మీద అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్క నుంచి జర్రమని బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఒకడు, ఇంకొకడేమో అమ్మాయిని ఏడిపిస్తాడు. సిగ్గుండాలి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఈ అంశానికి సంబంధించి, ఆ తర్వాత మన దేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, కుదిరితే అంకెలతో సైతం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా? పోలీసులు ఏమైనా దీని మీద సీరియస్గా ఫోకస్ చేయడం జరుగుతుందా? అఫ్కోర్స్ తెలంగాణ పోలీస్ అంటేనే స్పెషలైజ్డ్, పట్టుకున్నారంటే దాని సంగతి ఇంకంతే. సో ఇన్వెస్టిగేషన్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఎస్ సచిన్, మణికొండలో అమానుష్యమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఒక తల్లి తన చంటి బిడ్డతో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఒక దుర్మార్గుడా, అతను ఒక రాక్షసుడా, ఇలాంటి పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై డ్రెస్ పైకి లాగి విచక్షణ రహితంగా ఒక జంతువులాగా ప్రవర్తించడం జరిగింది. ఈ సంఘటన అంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మొత్తం కూడా దాని విజువల్ ని పోలీసులకి జంతువుతో పోల్చడం కూడా కరెక్ట్ కాదేమో. అటువంటి దుర్మార్గుల్ని ఏ రాక్షసులు, ఏ దెయ్యాలతోనో పోల్చాలేమో ఇలాంటి వాళ్ళని. ప్లీజ్ కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ సచిన్, రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయంటూ కాలనీవాసులు
ఇటు పోలీసులకి పలుమార్లు మొరబెట్టుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఏకంగా ముఖ్యంగా గంజాయి సేవిస్తూ రాత్రి వేళల్లో అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు, మాపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇటుగా వెళ్తున్నప్పుడు ఆ చిన్నపిల్లలపై దాడి చేయడం కానీ, పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని పోకిరి చేష్టలు చేయడం కానీ, పేర్లు పెట్టి పిలవడం, వేరే విచక్షణ రహితంగా కొన్ని బూతులు తీయడం, పదజాలాలు వాడుతూ మమ్మల్ని చాలా దిగ్భ్రాంతి గురి చేస్తున్నారంటూ కూడా కాలనీ వాసులంతా కూడా గతంలో కంప్లీట్ చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ పెట్రోలింగ్ కొద్దిగా తక్కువగా ఉంది, మాపై నిఘా పెట్టడం లేదు, మణికొండ ప్రాంతంలో మేము ఉంటున్న ఏరియాలో అయితే మేము పలుమార్లు కంప్లైంట్ ఇచ్చామంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ ఘటన ప్రస్తుతానికి అయితే విజువల్ ప్రకారం మనం చూస్తా ఉన్నామో ఎగ్జాక్ట్గా మేము గతంలో ఏవైతే చెప్పామో దానికి సంబంధించిన ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా మేము ఎవిడెన్స్ సహా మేము ముందు పెట్టాము. పోలీసులు దీనిపై యాక్షన్ తీసుకోవాలి, దర్యాప్తు చేయాలంటూ కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. ఈ ఘటన ఏదైతే ఉందో ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్తం మరిగిపోయే సిచ్యువేషన్. ఎందుకంటే ఆ తల్లి ఆ ఎండలో ఒక చంటి బిడ్డను సంకలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వాడికి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఇలాంటి దుశ్చర్యానికి పాల్పడుతూ ఉన్నాడు. అదే సందర్భంలో ఒక చిన్నపిల్లలు వెళ్ళినా కూడా ఇలాగే చేస్తాడా, లేదా ఇంకేదైనా సందర్భంలో ఇంకేమైనా చేయొచ్చు. ఇలాంటి దుర్మార్గులు సమాజంలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళపై ఇలాంటి వాళ్ళపై కఠినంగా శిక్షించాలి, వీరిపై కఠినమైన శిక్షలు వేస్తూ జైల్లోంచి బయటికి రానియద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇటు దీనిపై అతనిపై అయితే కేసు నమోదైపోయింది. కానీ పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్థానికంగా ఉన్న ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇతనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పట్టుకుంటాం త్వరలోనే, వితిన్ 24 to 48 hours మేము అతను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఇంత అమానుషంగా పగలే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై ఇంకా కఠినమైన శిక్షలు, దారుణ శిక్షలు పడాలి. ఎందుకంటే ఇలాంటి శిక్ష పడితేనే గతంలో జరిగిన తప్పులకు ఏవైతే చూస్తూ ఉన్నామో ఇప్పుడు అలాంటి ఫ్యూచర్లో రిపీట్ కావద్దు అంటే ఇటు పోక్సో కేసు ఏదైతే వచ్చిన దాని తర్వాత అందరూ కూడా భయపడతా ఉన్నారు. కానీ అలా అంతకంటే కఠినమైన శిక్షలు రావాలంటూ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి. చూస్తున్న విజువల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తూ ఉంది. ఆ ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు అదే వ్యక్తి ఒక కత్తితో కూడా దాడి చేయొచ్చు. విచక్షణ కోల్పోయిన వ్యక్తిలా ఒక మృగంలాగా మీదికి వచ్చి పడతా ఉంటే ఆ స్థానికులు గతంలో కూడా కంప్లైంట్ చేశారంటా ఉన్నారు. మరి అతని కిరాతలపై ఎలాంటి దాడి చేస్తా ఉంటాయి. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని గణాంకాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అవర్, ఒకటి కాదు రెండు కాదు, అమ్మాయిల మీద ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇది నేనంటున్న మాట కాదు. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏం చెప్తోందంటే రాష్ట్ర మహిళా భద్రతా విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మహిళలపై ఏటా 20,000 నుంచి 24,000 వరకు కూడా వివిధ రకాల కేసులు నమోదవుతూ ఉన్నాయి. రిమెంబర్ 4 కోట్ల ప్రజలు ఉన్న తెలంగాణ, దీంట్లో మనం అమ్మాయిలకి మన మహిళలకి ఏమిస్తున్నాం? కనీసం భద్రత ఇవ్వగలుగుతున్నామా? రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే చాలు బూతులతో విరుచుకుపోయి దుర్మార్గపు వ్యవస్థ, దుర్మార్గపు సమాజం ఉన్న పరిస్థితుల్లో మీ ఇంట్లో అమ్మాయిలు లేరా అని చెప్పి అమ్మాయిలు క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పగలిగే గుండె ధైర్యం ఆ బూతు ప్రయోగించే ఒక్కడికైనా ఉందా? అనుకోవచ్చు కాక నేను ఒక్కడు బూతు మాట్లాడితేవని చెప్పి నీ వల్ల ఇంకొకడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడి వల్ల ఇంకొకడు పాడై ఇటువంటి వాళ్ళకి చేరితే ఇదిగో ఇటువంటి అఘాయిత్యాలే జరుగుతాయి. బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు బాధ్యతగా ఉండవు, కానీ నీ కుటుంబానికి నీ ఇంటికి మాత్రం ఏం జరగకూడదు. ఈరోజు ఈ ఘటన జరిగిన తర్వాత రెస్పాండ్ కాకపోతే, ఇటువంటి ఘటనల పట్ల నోరెత్తకపోతే, ఈరోజు ఆ మహిళకు జరిగింది, రేపు ఇంకొక అడుగు ముందుకు వేసి నీ ఇంట్లో జరగచ్చు. నీ బూతు, నువ్వు ప్రయోగించే బూతు నీ కొంపలోకి దూరి నిన్నే అపహాస్యం చేయొచ్చు. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ దృశ్యాలు, ఆ ఇంపాక్ట్ చూడండి. ఒక్కసారి వాడికి ఏంటి అవసరం అక్కడ ఆ టైం చూడండి. ఒక్కసారి పాసిబుల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. 14/5/2025 5 రోజుల క్రితం ఆ టైం చూడొచ్చు. ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ని ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేద్దామండి ఇఫ్ పాసిబులా. మీరు చూస్తే మధ్యాహ్నం 1:44 ఎలాంటి ఎండ్ ఉంటుంది, ఎలాంటి ఎండ్ ఉంటుంది, ఎలాంటి ఎండ్ ఉంటుంది ఆ టైంలో. ఆ తల్లి ఆ కొడుకో కూతురు చంటి బిడ్డను వేసుకుని వెళ్తూ ఉంటే చూడండి, అంత దుర్మార్గపు తత్వమా. పాప తల్లి ఏం చేయలేకపోయింది, ఎందుకని చేతిలో చంటి బిడ్డ ఉంది. అర్థం కాక తన వెంటనే మళ్ళీ ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు తల్లికి, వెంటనే గొడుగు తీసేసింది. చూడండి ఎంత దుర్మార్గము. వాడు వెంటనే పారిపోయాడు. ఆకతాయి ఇలాంటి వాళ్ళంతా కూడా మాదక ద్రవ్యాల, లేకపోతే కారణం ఏదైనా కావచ్చు. మానవత్వం చచ్చిపోతే, మనిషి అనేవాడు పూర్తిగా పాతుకుపోతే, విలువలు అనేవి పూర్తిగా విడిచిపెట్టేస్తే, బాధ్యత పూర్తిగా
బొంద కడితే ఇలాంటివే ఉంటాయి. ఈరోజు ఆ మహిళకి అది అక్కడితో అది ఆగింది కాబట్టి సరిపోయి, అది కూడా ఎంకరేజ్ అసలు ఆ మాట లేదు అక్కడ. కానీ అంతకు మించి ఏమైనా జరుగుంటే సమాధానం చెప్పగలిగే సత్తా ఈ సమాజానికి ఉందా? వాడిని పట్టుకోవాల్సిందే, వాడికి జరగాల్సిన దేహశుద్ధి జరగాల్సిందే. బట్ ద క్వశ్చన్ హియర్ ఇట్ కమ్స్ ఈజ్, మనం మహిళలకి మనం భద్రత కల్పించగలుగుతున్నామా? ఆర్ వి క్వశ్చనింగ్ అవర్ సెల్ఫ్? మనకి మనం ప్రశ్నించుకుంటున్నామా? మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. గ్రేట్, వి నీడ్ దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్. మంచో చెడు మాట్లాడే ప్రయత్నం చేయండి. చెడు అని ఎందుకన్నానంటే, కోపం రావాలి, కోపం వచ్చిన తర్వాత దాన్ని కంప్రెస్ చేసుకొని అది మంచిగా వెళ్ళాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు చూసినప్పుడు రియాక్ట్ కాకపోతే రేపు ఆ ఇంట్లో అయ్యింది, ఆ మరుసటి రోజు మన ఇంట్లో అవ్వచ్చు. అవ్వకుండా ఉండాలంటే మనం మాట్లాడాలి, మనం రియాక్ట్ కావాలి. సోషల్ మీడియా ఎంత స్థాయిలో పనిచేస్తుందని చెప్పడానికి రీసెంట్గా జరిగిన ఉదాహరణలే. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. పోలీసు షుడ్ యాక్ట్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది వెంటనే రియాక్ట్ కావాలి, పోలీసులు యాక్షన్లోకి దిగాలని చెప్పి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇటువంటి ఘటనల పట్ల ఎటువంటి చర్యలకు దిగాలి, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎటువంటి యాక్షన్లోకి దిగితే వెంటనే తగ్గచ్చు, లేకపోతే మాదక ద్రవ్యాలు లాంటివి ఇటువంటి వాటికి కారణమవుతూ ఉన్నాయా? మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు ఈ అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్స్ని పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పవన్, బహుశా 5 రోజుల క్రితం జరిగిన ఘటన లేటుగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ ఏమంటూ ఉంది, హైదరాబాద్ ప్రజలు ఏమంటూ ఉన్నారు ఈ ఘటన మీద? ఎగ్జాక్ట్లీ సచిన్, ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి, కానీ యాక్షన్ తీసుకున్న కొంచెం డిలే అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే గంజాయి సేవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కాలనీలో అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ర్యాగింగ్లు చేయడం కానీ, మీ జనాల మీదుగా వరుస పదజాలంతో మాట్లాడడం, ఏదైతే కాలనీ మనం రోజు ఇంటికి వెళ్ళే దారిలో కూడా బైక్లు వేసుకొని అక్కడే తిష్టేసుకొని కూర్చొని వచ్చిపోయే వాళ్ళని కామెంటరీ చేసుకుంటూ గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఇటు సీసాలతోటి దాడి చేయడం, బాటిల్స్తో దాడి చేయడం, కత్తులతోటి దాడి చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటనని స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గంజాయి సేవించి మిగతా మాదక ద్రవ్యాలు తీసుకొని ఇంత అల్లరి సృష్టిస్తూ ఉన్నారు. ఎంత కంట్రోల్ చేసినా ఈ డ్రగ్స్ని అరికట్టినా కూడా ఇంకా ఏదో ఒక చోటు నుంచి వస్తూ ఉన్నాయి, ఇలాంటి అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు. ఈ డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో ఏకంగా ఒక మనిషిని కిరాతకంగా చంపడానికి కూడా వెనకాడడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అవుతున్నాయి. సో ఈ ఘటన బట్టి ఏవైతే ఈ ఒక మహిళ ఒక చంటి బిడ్డను తీసుకొని మిట్ట మధ్యాహ్నం తన ఇంటి నుంచి వేరే పక్కన ఇంటికి అలా నడుచుకుంటే, రోజు తిరిగే కాలనీ, రోజు తిరిగే రోడ్డే, రోజు తిరిగే ప్రతివేశమే కాబట్టి చాలా ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ సమయంలో ఒక దుర్మార్గుడు అలా వచ్చి చేస్తాడని కూడా ఆమె కల్లో కూడా అనుకోలేదు. కొన్ని సెకండ్ల పాటు, కొన్ని నిమిషాల పాటు ఆమె ఏం జరిగిందో అర్థం కాక ఆలోచనలో అయోమయంగా పడిపోయింది. ఎందుకంటే సడన్గా ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చి అలా చేశాడు అని ఆమె కల్లో కూడా ఊహించలేదు. దీనిపై కేసు పెట్టిన తర్వాత దీనిపై పురోగతి ఇంకా సాధిస్తున్నాం అంటూ చెప్తా ఉన్నారు పోలీసులు. అతన్ని పట్టుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం, అన్ని సీసీ కెమెరాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అంటూ ఉన్నారు. కానీ ఇలాంటి ఒక్క వ్యక్తే కాదు, అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆ ఏరియాలో చాలామంది ఇలాంటి పనులే చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది ఒక మహిళ పట్ల జరిగిన దానికంటే మొత్తం సమాజాన్ని కూడా తలదించుకునేలా చేస్తూ ఉంది. ఎందుకంటే పట్టపగలే ఒక మహిళకు రక్షణ లేకుండా పోయింది అంటే, ఇక రాత్రి వేళ లేదన్నా జరిగితే ఇక పట్టించుకునే నాదురే లేదంటూ పెద్ద ఎత్తున ప్రజలు అయితే దీనిపై కామెంట్స్ చేస్తూ ఉన్నారు, వారి గలం విప్పుతూ ఉన్నారు. సచిన్, మరి చూడాలి, దీనిపై పోలీసులు త్వరలోనే యాక్షన్ తీసుకొని ఆ నిందితుని పట్టుకొని అతన్ని శిక్షించిన నేపథ్యంలో అతనికి ఎలాంటి శిక్ష వేస్తారు, ఆ శిక్ష బట్టి మిగతా వారిలో ఎలాంటి భయం పుడుతుంది అనే దానిపై ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. సచిన్, రైట్. పవన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఇప్పుడే చూనే ఉంటే కనుక ఆ విజువల్ని బ్లడ్ చేసి చూపించడానికి కారణం ఏంటంటే, అర్థం చేసుకోండి ఎంత అసభ్యంగా ప్రవర్తించారనేది. ఆమె చాలామంది అంటూ ఉంటారు కదా, లెట్ మీ పాయింట్ అవుట్ హియర్, అమ్మాయిలు సగసగ బట్టలు వేసుకుంటే ఈ క్వశ్చన్ రైజ్ చేస్తారు కదా. ఇక్కడ ఆ తల్లి చంటి బిడ్డ ఒక చేతిలో ఉంది,
ఇంకో చేతిలో గొడుగుంది, నిండైన బట్టలు వేసుకుంది. ఐ క్వశ్చన్, నిండైన బట్టలు వేసుకున్నా కూడా ఇటువంటి దుర్మార్గులు ఉన్నారంటే తప్పెవరిదండి? తప్పెవరిది అంటూ ఉంటారు కదా, కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా. సగం సగం బట్టలు వేసుకోవడం మీరు ఎవరికి చూపిద్దామని చెప్పి ఈరోజు ఆవిడ అంత సభ్యతగా, అంత సంస్కారంగా నిండైన బట్టలు వేసుకొని చేతిలో చంటి బిడ్డను పెట్టుకుని వెళుతూ ఉంటే ఏమైపోయింది? మారాల్సింది ఇక్కడ మగ బుద్ధి, మారాల్సింది మగ బుద్ధి. ఆడవాళ్ళ వస్త్రధారణ క్వశ్చన్ చేసుకోండి, క్వశ్చన్ ద సొసైటీ. ఎప్పుడూ అమ్మాయిల వైపు అన్నాం కాదు. ఇటువంటి ఘటనలు వచ్చినప్పుడు అటువంటి వాటిని పాయింట్అవుట్ చేయండి, మాట్లాడండి. ఇటువంటి దుర్మార్గపు సమాజం